హాయ్ విష్ణు గారు. హలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్ ఏంటి సార్ విష్ణు విన్యాసం? ఎలాంటి విన్యాసాలతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేయబోతున్నారు? అంటే కొంచెం విచిత్రమైన సిచ్యువేషన్లు ఎదురవుతాయి. అప్పుడు చేసే ఈ విన్యాసాలన్నీ కూడా ఆడియన్స్కి మంచి కడుపుబ్బా నవ్వొస్తాయి. సో కంప్లీట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అండి. అంటే విష్ణు అనే క్యారెక్టర్ అండ్ అమ్మాయిది మనీషా అనే క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్ల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వెళ్ళే స్టోరీ అనమాట. ఫస్ట్ అంతా లవ్ స్టోరీ, అదంతా యంగ్స్టర్స్ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. స్లోగా అది ఎప్పుడైతే ఫ్యామిలీలోకి కన్వర్ట్ అవుతుందో అక్కడి నుంచి ఫ్యామిలీ సీన్స్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ మంచి ప్యాకేజ్, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడవచ్చు. మీ సినిమాలకు వచ్చేసరికి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ థాట్స్ ఎక్కువగా మీ సినిమాలో ప్రొజెక్ట్ అవుతుంటారు. అవును. మీకు దానికి ఫీడ్బ్యాక్ ఏంటి, లేదంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మనం వింటున్నాం కదండి, ఇప్పుడు జెన్జీ అని, జెనెక్స్ అని, ఇప్పుడు జనరేషన్స్ వెరైటీ పేర్లు వస్తున్నాయి. మనం డెకేడ్కో పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2-3 ఇయర్స్ కూడా ఒక బ్యాచ్ కింద సెపరేట్ పేర్లు పెట్టేసుకుంటున్నారు. అంటే చాలా ఫాస్ట్ దీంట్లో ఉన్నారు గ్రూపింగ్స్. కాకపోతే మనం ఒక 10 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యంగ్ 20స్లో ఉన్న బ్యాచ్కి మన పాత టైంలో ఉండే లవ్ ఎమోషన్ ఇన్ ద సెన్స్ ఆ లవ్లో ఉండే ఆ ఫీలింగ్స్ కానీ అప్పట్లో జరిగినాయి ఇప్పుడు మనం సినిమా రూపంలో చూపించామంటే ఆ బ్యాచ్ ఎవరికి అది ఏంటిది పొయిటిక్ ఇలా ఏవో అంటారు. బట్ ఇప్పుడు రియాలిటీలో ఎలా జరుగుతున్నాయి ఆ జనరేషన్కి అలాంటి సిచ్యువేషన్నే మనకు తెలిసిన సెన్సిబిలిటీస్తో మన జనరేషన్స్లో ఉండే సెన్సిబిలిటీస్, లవ్లో ఉండే ఆ ఫీల్ని ఈ జనరేషన్ క్యారెక్టర్స్ని లింక్ చేస్తే ఇద్దరూ సాటిస్ఫై అవుతారు కదా అనే ఉద్దేశంతో లవ్ యాంగిల్ అది వెళ్ళినప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్గా అలా చేస్తూ ఉంటాం. ఈ సినిమాకి అలా చేసాం. అంటే ఈ యంగ్ జనరేషన్ వాళ్ళతోటి గ్యాదరింగ్ కానీ అలాంటి వాళ్ళతోటి వ్యూస్ షేర్ చేసుకోవడం అలాంటిది ఏమైనా ఉంటుందా మీకు? నేను బాగానే అంటే నేను బాగా బేసిక్గా అందరితో బాగానే కలిసిపోతాం. ఎక్కువ మా బ్రదర్ వాళ్ళ సర్కిల్ అని యంగ్ బ్యాచ్. నేను చేసే ఫ్రెష్గా వచ్చి ఇప్పుడు డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ ఉంటారు. ఫ్రెష్గా అప్పుడే వాళ్ళు ఇంజనీరింగ్లో అవి పూర్తి చేసే సినిమాల్లోకి వచ్చే యంగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా ఓపెన్గా ఉంటారు. వాళ్ళందరితో తిరిగి అర్థమైపోతుంది కదా మనకు కూడా. ఓహో అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. చేసేది అదే, ప్రజెంటేషన్ వేరే అన్నట్టు. సో అవి తెలియనివి ఎప్పుడైతే మనం స్క్రీన్ మీదకి పట్టుకొస్తున్నామో మనకి ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం యంగ్ బ్యాచ్ రిలేట్ అవడానికి బాగా ఈజీ అవుతుంది. ఈ పల్స్ బాగా పట్టారు. దాంతోపాటు మీరు సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ మీ సినిమాలో ఉంటుంది. మళ్ళీ మీ సినిమా రిలీజ్ అయ్యాక అది మీమ్స్ రూపంలో వస్తుంది. దీన్ని ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అవును. ఎలా అనిపిస్తుంది అప్పుడు? బేసిక్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఇమీడియట్ రిలీఫ్ ఇప్పుడు సినిమాలు ఇవన్నీ ఒక మీన్స్ ఆఫ్ రిలీఫ్. మనకు ఇప్పుడు రిలీఫ్ మన ఫోన్లో వచ్చి మీమ్ అవ్వచ్చు, లేకపోతే రీల్స్ అవ్వచ్చు. 10 సెకండ్స్లో ఒక 12 సెకండ్స్లో అయిపోయే మెటీరియల్ అదంతా. దానికే నవ్వుతున్నాం మనం, దానికి అలవాటు పడిపోయాం. దానికి అంటే ఇప్పుడు ఇదివరకు మన జోక్ అంటే ఒక నిమిషంన్నర అయితే ఎండ్ ఓపెన్ చేస్తే జోక్ సినిమాకి. ఇప్పుడు ఇది ఇంత అలవాటు అయిపోయి ఫాస్ట్ అయిపోయింది, అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి, టైం లేదు ఎవరికి. సో 10 సెకండ్స్లో జోక్ డెలివరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ మనకు నవ్వు వస్తున్నాయి. సో మనం ఆ పేస్లో కామెడీ చెప్పాలి అన్నప్పుడు వాటిని ముందు రిలేట్ చేస్తూ ఓకే ఈ స్టైల్ ఉంటుంది అనమాట, ఈ స్టైల్ ఉంటుంది, ఈ పేస్లో వెళ్తుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజంగా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన మీమ్ వేస్తే కనెక్షన్ ఈజీ అనే ఉద్దేశంతో పెడుతున్నామండి. బట్ ఎంటర్టైన్ అవుతున్నారు. శ్రీ విష్ణు సినిమా అనేసరికి ఆడియన్స్ ఒకటి ఫిక్స్ అయిపోతున్నారు. అలా వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చు, కాసేపు ఇది ఉండొచ్చు. కానీ ఈ మధ్యన కొన్ని మీరు సీరియస్ సినిమాలు కూడా ప్లాన్ చేసినట్టున్నారు. సీరియస్ ఏం లేవండి.
మృత్యుంజయ్ ఒక థ్రిల్లర్ ఉంది. Thriller. ఒక థ్రిల్లర్ బేసిక్గా అది ఇంకా ముందే చెయ్యాలి మేము. మాకు షూట్ స్టార్ట్ చేయడానికి కొంచెం డిలే అవ్వడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్లు అయిపోయినాయి. లేకపోతే ఒక ఎంటర్టైనర్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అలా వెళ్దామని అనుకున్నా. ఓకే. బట్ దాని తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్ ఉన్నా కూడా ఒక 50% ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఇచ్చి మిగతాది కాన్సెప్ట్ దీంట్లో బ్లెండ్ చేద్దామని. ఎందుకంటే ఇది ఎక్కువ ఇష్టపడుతున్నారు. నవ్వించడం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నవ్విస్తాం ఎంటర్టైన్కే అవును ఎక్కువ ఇష్టం. అవును ఇష్టపడతారు. అవును అది అంటే ప్రచారి ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం అది అది easy కొద్ది task కష్టం కాదు. కదా, అది కొద్ది కష్టం కదా, దాన్ని ఎట్లా మీరు సస్టైన్ చేస్తున్నారా? బెస్ట్ అంటే ఇంకా బెస్ట్ చూస్ చేసుకోవటమేనండి. మనకు వచ్చిన ఆపర్చునిటీస్లో బెస్ట్ చూస్ చేసుకుని ఆ సింక్ ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది అది కొంచెం అది ప్రతి సినిమాకి కొంచెం ఉంటుంది. బట్ అవే ఇంకా స్లోగా ఎక్స్పీరియన్స్ అదే ఇంకా మనం తెలుసుకోవటం. స్టోరీ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ వచ్చి మీ ఇంటరాక్షన్ డైరెక్టర్ తోటి, మీ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి, వీళ్ళతోటి ఎలా ఉంటుంది అసలే? బేసిక్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేసరికి చాలా వేరుగా అనుకుంటారు. అది మీతోటి అది ఉండదు. అది వాళ్ళతోటి ఎలా సింక్ అవుతారు? ట్రావెలింగ్ ఎలా ఉంటుంది మీకు వాళ్ళతోటి? అంటే ఇప్పుడు మనకి కథ చెప్పిన తర్వాత మనం ఓకే డన్ ఇది చేసుకున్నాం అన్నప్పుడు స్లోగా నెంబర్ ఆఫ్ టైం కలుస్తూ ఉంటాం కదా. ఈలోపు అర్థమైపోతుంది ఒకళ్ళు ఏంటి వాళ్ళ వ్యూస్ ఏంటి, మన లైన్లో ఉన్నాడా ర్యాపో తెలిసిపోతుందండి. తెలిసిపోయే ప్రాసెస్లో మనం ఫుల్ కంఫర్ట్ ఇస్తే ఓపెన్ అయిపోయిన తర్వాత నేను పెడదాం అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా సినిమా కాన్వర్జేషన్లు అయితే ఏమి, సినిమా షూటింగ్లో ఇది మనం ఈజీగా రిలేట్ అయిపోయే వర్డ్స్ ఈజీగా కనెక్ట్ అయిపోయే మాటలు అవి పెడితే ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంచెం పొయిటిక్గా చెప్పడం కంటే కూడా నార్మల్ క్యారెక్టర్స్ మరి డెప్త్ చెప్పడం న్యాచురల్గా పెడితే మాటలు చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మేము కలిసి ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో 100% ఆ ట్రాక్లోకే వచ్చేస్తాం. ఇద్దరం ఒక ట్రాక్లోకి వస్తాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వన్స్ షూట్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అయ్యే వరకు కూడా విపరీతమైన బాండ్ ఉంటుంది ఆ కథ మీద. నాకు డైరెక్టర్కి, మా టీంకి, బేసిక్గా అందరికి ఆ సినిమా మీదే ఉంటాం, ఆ సినిమా గురించే ఉంటాం. ఇన్వాల్వ్ అని నా మీద పెద్ద కంప్లైంట్ లేదు బయట. లేదు. బట్ అదే నేను చెప్పేది కూడా కంప్లైంట్ ఏమి లేదు. కానీ ఎందుకు లేదంటే కూడా ఏది డైరెక్టర్కి నువ్వు చెప్పి అలా చెప్పండి, ఆ కథకి అంత ఇది అన్నప్పుడు సపోర్ట్ అంటే నేను చేసేది అందరూ కొత్త డైరెక్టర్లు కాబట్టి అందరం ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. కొంచెం ఒక బ్రదర్ లాగా ఒక హ్యాండ్ అంతే. ఆ సపోర్ట్ అందరూ నాతో వర్క్ చేసిన డైరెక్టర్లు అందరూ ఇష్టపడతారు. ఒకవేళ నేను ఏమన్నా బయట గమ్ముని వేరేగా అనుకుంటారు కదా కొంతమంది, అలా అనుకున్నట్టు చేస్తుంటే ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ నాతో చేయరు. బట్ చేసిన వాళ్ళు అందరూ లేదు, 100% కంప్లైంట్ ఏం లేదు. నేను చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కానీ వేరే వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే అరే డామినేట్ చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తున్నది. దానికి మీరు చాలా రివర్స్. అవును, 100% ఏమనుకుని కథ రాసుకున్నాడు అది రావాలి. నేను చూసేది అది. ఒక్కొక్కసారి మనం ప్రాసెస్లో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇది వద్దులే అలా అనుకుంటారు. అది ఒప్పుకోను. నువ్వు ముందు రాసుకున్నది అంతా తీ. మనం ఏం బడ్జెట్లు దాటేసి వెళ్ళిపోయి చేసేవి కాదు కదా. నువ్వు రాసుకుని తీ, తర్వాత డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక మూడ్ ఒక ఫ్లోలో చేసేటప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికి సరిపోతుంది అక్కడికి సరిపోతుంది మళ్ళీ తర్వాత కావాలంటే ఆ ఫీల్ రాదండి, ఆ న్యాచురాలిటీ మిస్ అయిపోతాం. అందుకే అనుకున్నది మాత్రం మొత్తం తీసే వరకు కూడా ఉండి సపోర్ట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇంకా కామన్గా డిస్కషన్ ఉంటాయి కాబట్టి. మీరు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేదంటే స్పాట్లో డైలాగ్స్ కానీ ఇవి? బౌండెడ్ స్క్రిప్ట్ అయితే 100% చేతిలో ఉండాలండి. మనకి యాక్టర్లు జాయిన్ అయ్యే కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే ఫన్ చేసేవాళ్ళు తెలియకుండా మనకి మనం రాసుకున్న దానికంటే ఒక్కొక్కసారి సింక్ అద్భుతంగా వస్తుంది. అలాంటప్పుడు రాసుకున్నది తీసేసి ఒకటి రెండు పెట్టుకొని ఈయన ఒరిజినాలిటీకి యాక్టర్కి వదిలేమంటే ఇంకా బెటర్ వచ్చే చాలాసార్లు జరిగింది. అలాగే చాలాసార్లు నేను సింగిల్ చేసినప్పుడు రీసెంట్గా అయితే కిషోర్ గారు ఓన్ చేసుకున్నారు, చాలా బాగా ఓన్ చేసుకుంటారు. కొత్తవి చేసేవారు అనమాట. సో పేపర్ మీద ఉన్నది యాజ్ ఇట్ ఈస్ తీసేసేవాళ్ళం. తర్వాత ఇమీడియట్ ఇప్పుడు యాక్టర్ యొక్క ఇది వస్తుంది కదా,
దాన్ని క్యాప్చర్ చేసుకునేవాళ్ళు. లాస్ట్కి ఏది బాగుంది, అందరికీ ఏది హ్యాపీగా ఉంది దేంతో అనుకుంటే ఇంక దాన్ని పెట్టుకోవడం అనమాట. అలా అది బేసిక్గా అన్ని సినిమాలకి జరుగుతాయి. ఈ ఎంటైర్ ఈ సినిమా షూటింగ్ టైంలో మీకు బాగా ఎమోషనల్ అనిపించి, అది సీనే అవ్వచ్చు లేకపోతే ఏదైనా డైలాగ్స్ అవ్వచ్చు, బాగా ఎమోషనల్గా అనిపించి మీకు బాగా రిజిస్టర్ అయిపోయింది డైలాగ్ కానీ అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఎంటైర్ షూట్ ప్రాసెస్లో? ఎమోషన్ రీసెంట్గా స్వాగ్ చేసినప్పుడు కొంచెం అవి చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్లు అవి తెలియకుండానే ఎంటైర్ గెటప్కి రెడీ అయ్యే టైంకే ఇంకా ఊహించుకుంటా ఉండాలి కదా రెడీ అయ్యే వరకు కూడా. సో అది ఎక్కువసేపు ఫోకస్ పెట్టడం వల్ల దాంట్లో ఉండిపోయేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఎమోషనల్ పార్ట్ అది చేసినా దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం అయ్యేది. మళ్ళీ వన్స్ మొత్తం తీసేసిన తర్వాత టైం పట్టేది అన్నమాట. కొంచెం ఇంపాక్టబుల్ మాటలు చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమానిటీ గురించి కానీ లేకపోతే జెండర్ ఈక్వాలిటీల గురించి కానీ, ఈ ఈక్వాలిటీల గురించి మాట్లాడినప్పుడు అలాంటి డిస్కషన్లు అయ్యి మనం 4-5 సార్లు చెప్తూ ఉంటాం కదా. అది చెప్పేది మనకి ఒక్కొక్కసారి బ్రెయిన్లో అది స్ట్రక్ చేస్తుంది. అలాంటివి చేసినప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటాయి అన్నమాట, హెవీ అవుతాం. ఈ సినిమాలో పర్టికులర్గా ఏదైనా ఒక పర్టికులర్ సీన్ గురించి కానీ దీని గురించి కానీ మీరు బాగా లవ్, అంటే ఎంటైర్ ఫిల్మ్ మీరు లవ్ చేస్తేనే చేస్తారు, మీకు బాగా టచ్ అనిపించిన సిచ్యువేషన్ ఏమంటే? ఒక్క సీన్ ఉంటుందండి. మనకి ఆ సీన్ వచ్చే టైంకి అప్పుడు దాకా మనం సినిమాను ఒక యాంగిల్తో చూస్తాం అన్నమాట. సరదాగా ఎంటర్టైన్మెంట్, ఓకే క్యారెక్టర్లు బాగున్నాయి ఇలా చూస్తాం. ఒకనొక టైంకి వెళ్ళాక ఒక 70-80% టైంకి అన్నప్పుడు అది ఆ సీక్వెన్స్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేసరికి మొత్తం చిన్న టర్న్ అవుద్ది అనమాట. అప్పుడు దాకా ఉన్న సినిమా టర్న్ అవుద్ది. ఆ టర్న్ సినిమాకి హైలైట్ అని అనుకుంటున్నా. సో అది అందరూ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ కూడా అది మంచి టచింగ్ టర్న్ అనమాట అది. సో ఆ పాయింట్ టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావాలంటే ఇందాక మనం అనుకున్నట్టు 10 seconds, 1 minute, 2 minutes వీటికి అలవాటు పడిపోయింది. వాళ్ళని బాగా ఇంప్రెస్ చేయడానికి మీరు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు? టీజర్ ఓకే, టీజర్ ట్రైలర్ చూసి ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారండి. అంటే థియేటర్కి రావట్లేదు అని అంటున్నాం మనం. నిజంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యిందంటే, ఏదన్నా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక సాంగ్ కానీ కనెక్ట్ అయ్యిందంటే డెఫినెట్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంక కంటెంట్ కనెక్ట్ అయితే దాన్ని పెద్ద ఇది చేస్తున్నారు. విషయం లేకపోతే మాత్రం రావట్లేదు, అది వాస్తవం. ఎందుకులే ఇప్పుడు ఇంకో 20 days 1 monthలో ఓటీటీలో చూడవచ్చు అనే మూడ్లో ఉన్నారు. అంటే టైం, బేసిక్గా వాళ్ళు ఆలోచించేది టైం గురించే. మనం డబ్బులు అని పెడుతున్నాం, డబ్బులు కూడా ఒక ఫ్యాక్టరీ. డబ్బుల కంటే కూడా టైం, మనకి ఇచ్చే టైంకి మనం వాళ్ళు ఒక సాటిస్ఫై చేస్తారు. 2 hours మన గురించి, 2.5 hours 3 hours మన గురించి టైం పెడుతున్నారంటే వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి. అందుకే కంటెంట్ ఎంచుకునే విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మంచి కంటెంట్, ప్రామిసింగ్ కంటెంట్ రాబోతుంది అని మనం ప్రొజెక్ట్ చేయగలిగితే తప్పకుండా వచ్చి సపోర్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత అది మంచిదైతే ఇంకా అది వండర్స్ క్రియేట్ చేస్తుంది. టోటల్గా ఈ జర్నీ చూసుకుంటే, మేము మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు జర్నీ చూసుకుంటే, శ్రీ విష్ణు అంటే పలానా టైప్ అనేది ఆడియన్స్కి ఇదైపోయారు. మీరు కూడా ఆ కంటెంటే జనాలు చూస్తున్నారనే ఇదిలో ఉన్నారు. మీకు ఫైనల్గా ఏమనిపిస్తుంటుంది ఈ జర్నీలో? అది కంప్లీట్ టైమింగ్ అంటారు కదండి. మన టైమింగ్ కాదు, మనం ఈ డైలాగులు ఆ టైమింగ్ కాదు. ఒక్కనొక టైంలో ఒకలా చూసేవారు సినిమాలని, ఇప్పుడు ఒకలా చూస్తున్నారు. ఇది వరకు చాలా రోజులకి మారేది అది ప్యాటర్న్. ఇప్పుడు ఒక్క బ్లాక్ బస్టర్ వచ్చిందంటే ఒక 3-4 years అదే ప్యాటర్న్ ఫాలో అయ్యే అటు నుంచి వచ్చాం మనం. ఇప్పుడు అలా లేదండి. అది ఎప్పుడు ఎటు ఫ్లిప్ అవుతుంది అనేది అర్థం అవట్లేదు. సో ఏ సినిమా ఎలా ఆడుతుంది, ఎలా వస్తుంది అనే దానికంటే కూడా ఫోకస్ ఒక కొత్త కథ, ఎవరో చెప్పని పాయింట్, అట్లీస్ట్ ఆ పాయింట్ అన్న ఎవరో చెప్పండి ఇప్పుడు దాకా, దానికి మినిమం హంగులు, ఎంటర్టైన్మెంట్ అనో, సాంగ్ అనో, లేకపోతే
ప్రజెంటేషన్ మన రిలీజ్ ఏ టైంకి అవుతుందో కూడా దాన్ని బట్టి అది ఇంపార్టెంట్. ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇంపార్టెంట్ అదే మెయిన్. అదే ఆ టైంకి సమ్ ఏదో వార్ అవుతుంది, అప్పుడు మన మూడ్ వేరే ఉంటుంది. మనం వచ్చి ఒక హ్యాపీ ఎంటర్టైనర్ అని చెప్పి ఇది తీసాం, మూడ్ చేంజ్ అవుతుంది. ఆ టైంకి అది సెట్ అవ్వదు. అదే ఇండియా పాకిస్తాన్ మనం వార్ అయింది, వార్ మూమెంట్ ఉంది, లేకపోతే ఇది ఉంది అన్నప్పుడు ఒక దేశభక్తి సినిమా వస్తే అది గట్టిగా వర్క్ అవుతుంది. అలా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది మన చేతిలో ఉండదు. సో అది మారుతూ ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా యూనిక్ పాయింట్లే పట్టుకుంటే, యూనిక్ పాయింట్ ఎప్పుడు తప్పు చేయదు. ఏమన్నా నెంబర్ల విషయంలో కొంచెం ఏమైనా అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆ పేరు ఆ రెస్పెక్ట్ అయితే ఇస్తుంది. ఎప్పుడు యూనిక్ పాయింట్ చేసిన గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అలాంటివి చేయడానికి ప్రయత్నించాలి. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా, నేను అదే ఫాలో అవుతాను. మీతో మీరే పోటీ ఎలా తప్పించుకున్నారు? అది ఎవరికి రాని సిచ్యువేషన్, అంటే ఈ మధ్యకాలంలో ఎవరికి రాలేదు. బట్ అంటే రావటం వరకు సిచ్యువేషన్ ఓకే. మనం అంటే ప్రతి సినిమాకి ఏదో నేర్చుకుంటాం కదా, కొత్త హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి, అలాగే అనుకున్నా. బట్ ఫస్ట్ డే ఏం అర్థం అవ్వలేదు నాకు. రెండో రోజు నుంచి ఒక ఆలోచిస్తుంటే, అంటే ఇప్పుడు ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలి, దేని గురించి చెప్పాలి, ఏది నేను రెండు చెప్పినట్టు అవుతుంది. అది అంటే ఇది మొత్తానికి ఇది అవుతుంది. ఒకటి లాస్ అవుతా, ఒకరికి బ్యాడ్ అవుతా. ఏంటి ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఏంటి ఊహించని సిచ్యువేషన్ అనుకున్నా. బట్ ఇది లక్కీగా మాకు అందరూ కూర్చుని ఏది బెస్ట్ కింద చేస్తే బాగుంటుందని అందరూ డిస్కషన్ చేసి అప్పుడు ఆ టైంలో సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు నాకు. ఇండస్ట్రీ ఇంకా అందరూ కూడా వాళ్ళే డీల్ చేశారు, నీట్గా సెటప్ చేసి టెన్షన్ నుంచి బయటపడేశారు. హ్యాపీ 100% టెన్షన్ రిలీఫ్ అయ్యారు. అవునవును. అది తెలియని టెన్షన్ ఉండేది. అది ఎవరికి చెప్పినా అర్థం అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అర్థం అవుతుంది. ఒకళ్ళు వేసేయచ్చు కదా, ఏది బాగుంటే ఆడుతుంటారు. ఒకళ్ళు ఏమో అలా అయితే చాలా ఇబ్బంది, అలా చేయకూడదు అంటారు, అంత నీ చేతిలో ఉందంటారు. ఇదేంటిది అది కొన్ని మన చేతిలో ఉండవు. బట్ లక్కీగా దేవుడు వాళ్ళు క్లియర్ అయిపోయింది. సో టెన్షన్ రిలీఫ్. అంటే అలాంటి సిచ్యువేషన్ ఇటీవల కాలంలో ఏ హీరో కూడా వచ్చి ఉండదు. ఒక సీజన్లో సేమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు రావటం వేరు, మీకే రావడం అనేది వేరు. ఫస్ట్ మీకు ఏదైతే ఆప్షన్ అని మీరు అనుకున్నారో అదే జరిగిందా? నేనా యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది సింగిల్ తర్వాత మృత్యుంజయ మేము ప్లాన్ చేసుకుంది అయితే. బట్ చిన్న టెక్నికల్ వీటి వల్ల కొంచెం డిలే అయింది. ఈలోపు మనం సమ్మర్కి వద్దాంలే అది అనుకున్న సిచ్యువేషన్లో దీన్ని ముందుకు తీసుకొచ్చాము. బాగా ట్విస్ట్ ఏంటంటే అంతా ఓటీటీ వల్ల ఇదని అనుకున్నారు. ఓటీటీ సెకండరీ అంటే ఇంకొక 2-3 రీజన్లు ఉన్నాయి, అన్నీ ఒకసారి ఒకే రోజు వచ్చినాయి. సో అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాల. అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అందరం ముగ్గురు కలిసే ఉన్నాం. ఈ సొల్యూషన్ ఎటు చెప్పాలో తెలియదు. అది ఒకళ్ళ మీద ప్రేమ చూపింది, ఒకళ్ళు చూపించినట్టు ఉంటుంది. మనకి ఏమండి ఆవిడ వచ్చిన సినిమాలో సోమబాబు గారిలాగా ఇద్దరిని బాగా చూసుకోవాలి, ఇద్దరి గురించి పొగడాలి, ఒకళ్ళని పొగడు. అది సిచ్యువేషన్. అది చూసేవాళ్ళకి అంత సరదాగా ఉంటుంది, కానీ అది ఫేస్ చేసినప్పుడు ఉండే టెన్షన్, అది డెసిషన్ తీసుకోలేము, బ్లాంక్ అయిపోతాం. అలాగే బ్లాంక్ అయిపోయాం. దీన్ని స్లోగా 1-2-3 డేస్కి అలా అందరికీ తెలియటం, స్లోగా అందరూ జాయిన్ అవ్వటం, మీటింగ్లు పెట్టుకుని ఏది ఎఫెక్ట్ అవ్వకుండా బెస్ట్ ఏది చేయగలుగుతామో అనేది సాల్వ్ చేశారు. కొత్తగా శ్రీ విష్ణుని ఈ సినిమాల్లో చూడాలనుకునే వాళ్ళకి కానీ, లేదు అంటే సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక 2 hours మంచి స్ట్రెస్ బస్ట్ అండి. ఒక 2 hours హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ లవ్ చేసే బ్యాచ్ అయితే ఏంటి, లేకపోతే ఫ్యామిలీలతో ఉండే ఇది ఒక కొత్త రకమైన లవ్ స్టోరీ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలో షిఫ్ట్ అయిపోద్ది అనమాట. ఈ క్యారెక్టరేషన్లు
అమ్మాయి మాటలు, పద్ధతులు అవన్నీ కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి అన్నమాట. సో ఒక 2 hours మంచిగా హ్యాపీగా అలా రిలాక్స్ అవుతూ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బయటికి రావచ్చు. ఇప్పుడు మీ మూవీ అనేసరికి యంగర్ జనరేషన్ చూస్తుంది, అది మీమ్స్కి కానీ సోషల్ మీడియా కానీ. ఇది మిడిల్ ఏజ్ వాడు స్ట్రెస్ బస్టర్ కోసం వచ్చి వాడు వస్తాడు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక ప్యాటర్న్లో మూవీ చూస్తారు. మీకు ఈ 3 గ్రూప్స్లో మీరు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారు? నేను ఫస్ట్ అన్ని డిఫరెంట్ సినిమాలు చేసేవాడిని, బాగా డిఫరెంట్ కాన్సెప్ట్లు అన్నీ ఎంచుకునేవాడిని. అక్కడ కొంచెం లిమిటెడ్ ఆడియన్స్, కానీ చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేవారు. నా సినిమా ఎప్పుడు వచ్చినా చూసేవారు. యూఎస్ ఆడియన్స్ ఎక్కువ దాంట్లో, యూఎస్ మన సిటీల వరకు. తర్వాత ఎప్పుడైతే సామజవర్గమన ఇది చేశానో ఫ్యామిలీస్ ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక సినిమా ప్రేమించారంటే ఒక 3-4 సినిమాల వరకు కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను మిస్ అయ్యేది వాళ్ళు యూత్. అనుకోకుండా నాకు ఓం మెంబుష్ సామజ ఇమీడియట్ వచ్చింది, అక్కడ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సో స్వాగ్కి వచ్చేసరికి ఇమీడియట్ తర్వాత సినిమా డిఫరెంట్ ఫిల్మ్ లవర్స్, ఫ్యామిలీ బ్యాచ్, యూత్ కొంచెం మంది దాంట్లో కనెక్ట్ అయ్యారు బాగా. సింగిల్గా వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ యూత్ అండ్ ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయ్యారు. సో లక్కీగా స్లోగా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని సెక్టర్ ఆడియన్స్ నాకు ఇంపార్టెంటే. ఆ బ్యాలెన్సే ఒక్కోసారి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అయితే యూత్ఫుల్ థింగ్ ఇవన్నీ పెట్టవచ్చు. ఓన్లీ ఫ్రెష్ యూత్కే అనుకోండి, దాంట్లో ఫ్యామిలీ పెట్టడం కొంచెం కష్టం. సో కాకపోతే ఇప్పుడు చేసేవన్నీ కూడా యూత్ ఫ్యామిలీ మిక్స్ సినిమాలు ఉన్నాయి 2-3 వరకు. ప్రస్తుతానికి అయితే వీటి మీద ఫోకస్ ఇంకా చూడాలి. అంటే ఇవన్నీ రీసెర్చ్ చేసి మీరు స్టోరీ ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే వచ్చిన స్టోరీని దాన్ని ఇంకెంత బెస్ట్ చేయొచ్చు అనే ప్రాసెస్లో జరిగిన చేంజెస్ అండి. ఏదైతే ఐడియాతో వచ్చారో, ఏదైతే స్టోరీతో వచ్చారో అది మారదు. ఏదైతే యాడ్ ఆన్స్ ఉంటాయో డైలాగ్ వర్షన్కి వెళ్ళినప్పుడు అదంతా, అప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు అంతే. మీకు ఈ ఓల్డ్ మూవీస్, కామెడీ మూవీస్ కానీ లేకపోతే ఓల్డ్ మూవీస్, వాటి ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా మీ మీద? నాకు జంధ్యాల గారు మాటలు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మరి పొద్దున్న ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంది షూటింగ్లో. మనం షూట్కి రకరకాల మూడ్తో వెళ్తాం, ఎప్పుడు ఎలా వెళ్తాం మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం ఆఫ్ అయినప్పుడు ఒక 10 నిమిషాలు ఆయన చూసామంటే ఒకటి మన కొత్త ఇది దొరుకుతుంది అన్నమాట, ఎనర్జీ. అలా నేను ఆయన సినిమాలు ఎక్కువ ఇది చేస్తాను. ఆయన త్రివిక్రమ్ గారు మాటలు స్టార్టింగ్ ఇనిషియల్గా ఎంటర్టైనర్లు బాగా చేసేవారు. అప్పుడు ఆ మాటలు ఉంటాయి కదా, కాన్వర్జేషన్లో ఆయన అవోటి, అవి మాత్రం బాగా ఎక్కువ చూస్తూనే ఉంటాను. బాగా సినిమాల్లో ఆయన ఇంపాక్ట్ ఉందనుకోవచ్చా? త్రివిక్రమ్ 100% ఉండొచ్చండి. ఎందుకంటే నచ్చు నా ఫేవరెట్ ఫిల్మ్, చాలాసార్లు చూసా, తెలియకుండానే చాలాసార్లు చూసి తెలియకుండా ఉండొచ్చు. మాటలు డెలివరీలో కానీ, లేకపోతే ఆ పదజాలం కొన్ని సింపుల్ చిన్న సెన్సెన్స్ తోటి మొత్తం క్యారీ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ రెడీ అవుతుంది. అది సీరియస్ పిక్చర్ అయినా మామూలు ఎంటర్టైన్మెంట్, నక్సల్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ, ఎంటర్టైనర్, మంచి డ్రామా. అది షూట్ ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది. తర్వాత మన సాయి అబ్రాజు సామజవర్గమన కాంబినేషన్ ఉంది. తర్వాత సన్నీ అని అనగనగా చేశారు. ఈ 2 ప్రస్తుతం. మీరు ఫస్ట్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, డైరెక్టర్కి ఇంపార్టెన్స్? ఫస్ట్ స్టోరీ. అట్లా స్టోరీలు తీసుకొని వేరే డైరెక్టర్స్తో చెప్పించిన ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే నాకు స్టోరీ, నేను డైరెక్టర్ కంటే ఎక్కువ స్టోరీని నమ్ముతాను. ఎందుకంటే డైరెక్ట్ కొంతమంది స్టోరీ చెప్పే స్కిల్ ఉంటుంది, తీసేటప్పుడు అది. సో దానికి జాగ్రత్త ఏంటంటే, ఎలాగ ముందు మనం ఒక 6 నెలలు 8 నెలలు తిరుగుతాం కాబట్టి స్టోరీ చాలా బాగా చెప్పాడు, ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాడు అనేది ఈ ప్రాసెస్లో మనకి అర్థం అవుతుంది. సో తనకి అడిషనల్గా ఒక సీనియర్ కెమెరామ్యాన్, ఒక మంచి సీనియర్ ఎడిటర్ను అలా జాగ్రత్తగా టీమప్ చేస్తే డెఫినెట్గా కొత్త డైరెక్టర్
హ్యాండిల్ చేస్తాడని నమ్మకం. నమ్మకం. సో అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న ప్రాసెస్లో మొత్తం అవే అవే. రిజల్ట్ చూపించి అవే మీరు ఎప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు? నేను అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ చేస్తారు కదా. అవును డైరెక్షన్ చేయనండి. ఇదివరకు బాగుండేది. చాలా ప్రెషర్ అండి అది, చాలా ప్రెషర్. నాకు తెలిసి అంటే ఇప్పుడు నా గురించి మనకి ఇంకా నేను పెరిగే కొద్దీ తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేనేమో. అంటే మెయిన్ నాకు పీస్ ఉండాలి ఇప్పుడు. అదైతే ఉండదు డైరెక్షన్ చేస్తే. పాపం అది చాలా కష్టమైన టాస్క్. అందరూ డైరెక్షన్ చాలా సింపుల్ అని కొంతమంది అనుకుంటుంటారు. చాలా సింపుల్, అన్నీ కలిపి చేయించుకోవడమే కదా అనుకుంటారు. బట్ అది చాలా స్ట్రెస్ జాబ్. అది వద్దు. అదంటే దాని గురించి ఏం ఆలోచించట్లే. ఆఫ్ ది స్క్రీన్ శ్రీ విష్ణు ఎలా ఉంటారు? సేమ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఎలా ఉంటున్నామో ఇలాగ. ఇంక మీరు అలవాటు అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ఇంకొంచెం క్లోజ్. యాక్చువల్ 2 రోజులు 3 రోజులు దాచుకోవటాలు దాపరికాలు ఏముండవు, అన్నీ ఓపెన్గానే మాట్లాడతాం. అందుకే భయం, అందుకే ఎక్కువ మాట్లాడను నేను. అంటే ఆ పర్సెప్షన్ ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే రీసెర్చ్ కానీ, లేకపోతే ఏమన్నా మూవీస్ కానీ, లేదంటే లొకేషన్స్ కానీ అలాంటి ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? సినిమా కాకుండా అదర్ దాన్ మూవీ నేను ఏది అడిగినా కొంచెం వేస్ట్. ఏది అడిగినా పెద్ద అంత తెలియదు అసలు. ఏం పెద్ద అంత ఆలోచిస్తాను మ్యాక్స్ సినిమా స్టోరీల గురించి, వీటి గురించి తప్ప ఇంక వేరేది ఏమి టాపిక్ కూడా ఉండదు డిస్కషన్. క్రికెట్ వచ్చినప్పుడు ఈ మ్యాచ్లు వీటి గురించి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ.